హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, పేరు చెప్పి కాయల చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నేను ఆర్డర్ చేసిందేమో అజియోలో అండి. నాకు వచ్చింది మాత్రం మీషో నుంచి. చూడండి, కానీ అజియోలో వచ్చినట్టుగానే వచ్చింది, కాకపోతే మన మీషో కవర్తో వచ్చిందనమాట. అంటే ఏంటి, మీషో ప్రోడక్టే అజియోలో పెట్టి ఎక్స్ట్రా కాస్ట్కి అమ్ముతున్నారనమాట. నాకు ఇది 570 చేంజ్ అలా పడిందండి. కానీ మీషోలో 330 60 అలా చేంజ్ చూపిస్తుంది. మనం ఆన్లైన్ పేమెంట్ ఉంటాయి కదా, అట్లాంటివి అప్లై చేస్తే 330కే వస్తుందన్నమాట. సేమ్ అదే క్వాలిటీ అదే వస్తుంది. కాకపోతే మనం ఇక్కడ జియోలో కొంటే ఇంకా మన బ్రాండ్ కదా జియో అనేది, కొంచెం ₹1 ఎక్కువైన క్వాలిటీ అనేది బాగుంటుందని అనుకుంటాం కదా మనం. కానీ అలా కాదండి, మనం డబ్బులు ఎక్కువ పెట్టినా కానీ వచ్చే క్వాలిటీ మాత్రం మీషో క్వాలిటీయే. సో వాళ్ళు చెప్పింది జియోలో కాబట్టి మనం చక్కగా కొంచెం క్వాలిటీతో వస్తుందిలేండి అని చేసాము. సేమ్ ప్రోడక్ట్ మీషోలోనే పంపించారనమాట. అందుకే మీరు వన్స్ చెక్ చేసుకోండి. ఎప్పుడైనా అజియోలో నుంచి మనం ఆర్డర్ ఏమన్నా పెట్టుకుందాం అనుకున్నప్పుడు అది స్క్రీన్ షాట్ తీసి మీషోలో అనేది అప్లోడ్ చేసి చెక్ చేయండి, ఇది మీషోలో ఉందా లేదా అని. ఎందుకంటే అజియో పేరు చెప్పి మీషో ప్రోడక్ట్స్ అనేవి అమ్ముతున్నాడండి అజియో వాడు. కొంచెం మనకి కాస్ట్ ఎందుకు ఎక్కువ పెట్టాలి, సేమ్ అదే క్వాలిటీ కదా, కానీ మనం ఎందుకు కాస్ట్ ఎక్కువ పెట్టాలి. మళ్ళీ ఇక్కడ షిప్పింగ్ 99 రూపీస్ అట్లా ఎక్స్ట్రా కూడా పడతాయి కదండి. ఎంత మనం 1000 ప్లస్ 1200 మనము ఆర్డర్ చేస్తే మనకు వస్తుంది. సో నేను ఇక్కడ క్యాన్సిలేషన్ పెట్టానండి. ఎందుకు, మనకి సేమ్ అదే ప్రోడక్ట్ మీషోలో చేసుకోవచ్చు. అదిగాక మా బాబు నాకు బ్లూ కలర్ కావాలమ్మా, గ్రీన్ వద్దన్నాడు. సో క్వాలిటీ కూడా మనం చూసాము, అదే క్వాలిటీకి ఎందుకు. చూడండి, ఇక్కడ నాకు 325 రూపీస్. ఇక్కడ మనం ఆన్లైన్ పేమెంట్ కట్టి రిటర్న్ మనం పెట్టము అన్న ఆప్షన్ని మనం సెలెక్ట్ చేస్తే చక్కగా 325 రూపీస్కే మనకు వస్తుందండి. చూడండి నాకు జియోలో ఎంత పడిందో. సేమ్ జియో కార్డు పంపించాడు, ఆ జియో అని పైన స్టిక్కర్ అతికిచ్చాడు. కానీ కవర్ చూస్తేనే అర్థమైపోతుంది కదండి మీషో అని. నేను అసలు ఫస్ట్ కొరియర్ తీసుకున్నప్పుడు నేను అజియోలో కదా ఆర్డర్ చేసింది, మీషో కవర్ ఉంది ఏంటా అనుకున్నానండి. చూస్తే పైన అజియో స్టిక్కర్ అనేది అతికిచ్చారు. మళ్ళీ అది కాక నాకు టాప్ వచ్చేసి 28 వచ్చిందండి సైజ్ అనేది. కింద బాటమ్ పార్ట్ వచ్చేసి 26 వచ్చింది. రెండు వేరువేరుగా వచ్చినాయి. మనం ఇప్పుడు ఎలాగో క్వాలిటీ కూడా చూసేసాం కాబట్టి కాస్ట్ కూడా తక్కువే మీషో నుంచి వచ్చింది కాబట్టి సేమ్ మనం ఇక రిటర్న్ కూడా మనం పెట్టాల్సిన పని లేదు, మనకి ఇష్టమయ్యే చేసుకుంటున్నాం కాబట్టి. సో నేను ఇంకా ఆప్షన్ కూడా నేను ఇచ్చేసానండి. ఇక నేను అజియోలో క్యాన్సిల్ చేసేసి మీషోలో అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఈ వీడియో చేస్తున్న కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇలాగే నాకులాగా మోసపోకండి. అజియోలో అన్నీ అజియో నుంచే వచ్చాయి కాదండి, బయట ప్రోడక్ట్స్ కూడా వాడు అమ్ముతున్నాడు అజియో వాడు. సో చూసారు కదా, నేను ఫైనల్గా మీషో నుంచి కూడా నేను ఆర్డర్ పెట్టేసేసుకున్నాను. ఫైనల్గా నాకు 5 to 6 డేస్కి డెలివరీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూస్తున్నాను, చూడండి మీరే. చెప్పాను కదా మా బాబు బ్లూ కలర్ కావాలన్నాడని. సో నేను ఇందులో సేమ్ అదే కలర్ అనేది చేంజ్ చేశాను అనమాట. చూడండి, సేమ్ డిట్టో సేమ్ టు సేమ్ క్వాలిటీ అనమాట, ఏం తేడా లేదు మనకి. కాకపోతే అక్కడ అజియో స్టిక్కర్ అతికిచ్చాడు అంతేను. దానికి 575 రూపీస్ కట్టాము. రిటర్న్ పెట్టినందుకు మళ్ళీ ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ అట్లాంటివి మళ్ళీ కట్ చేసే వేశాడండి మనీ అనేది రిటర్ను. సో చూడండి, బ్లూ కలర్ ఆర్డర్ చేశాను అన్నాను కదా, సేమ్ అదే క్వాలిటీ అండి. ఎక్కడ అది ఎక్కువ క్వాలిటీ ఇది తక్కువ క్వాలిటీ అనట్లేదు, సేమ్ టు సేమ్ అదే క్వాలిటీలో వచ్చింది. సో మీరు కూడా ఈసారి ఎప్పుడన్నా పర్చేస్ చేసేటప్పుడు ఇది చెక్ చేసుకొని మీరు కూడా చేసుకుంటారని నేను మీకు ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.